ఎన్విరాన్మెంట్‌లో కొన్ని టర్మ్స్ రెగ్యులర్‌గా న్యూస్‌లో ఉంటాయి. అవి చూసుకొని ఉండటం మంచిది. కొన్ని టర్మ్స్ లిస్ట్ చెప్తాను. దాని మీనింగ్ చెప్తాను. దీని మీద ఎక్కువ వర్క్ చేయండి. ఎండెమిక్ స్పీషీస్. ఎండెమిక్ అంటే ఒక లొకేషన్. బిలాంగింగ్ టు ఎ పర్టిక్యులర్ లొకేషన్ ఆర్ జియోగ్రాఫికల్ ఏరియా, పర్టిక్యులర్ క్లైమేట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీరీ స్టాగ్, కాశ్మీర్ వ్యాలీ, నీలగిరి తాహిర్, నీలగిరి హిల్స్. సో, ఆ ప్లేస్‌లో లేదా ఆ క్లైమేట్ ప్లేస్‌లో, ఆ జియోగ్రాఫికల్ రీజియన్‌లో పర్టిక్యులర్‌గా అక్కడే ఉండేదాన్ని ఎండెమిక్ స్పీషీస్ అంటారు. నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్. ఈ ఫ్లాగ్‌షిప్ అనేదాన్ని గవర్నమెంట్ కానీ, కొన్ని గ్రూప్స్ కానీ గుర్తించి ప్రొటెక్ట్ చేస్తాయి. ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఫర్ ఎన్విరాన్మెంటల్ కాజ్. బేసికల్లీ దే వాంటెడ్ టు రైజ్ ద గ్రూప్ అన్నమాట. ఆ పర్టిక్యులర్ స్పీషీస్‌ని పెంచడం కోసం, పెంపొందించడం కోసం. పర్టిక్యులర్లీ టు సపోర్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ జెయింట్ పాండా, రాయల్ బెంగాల్ టైగర్, గోల్డెన్ లయన్ తమరిన్ ఇవన్నీ కూడా ఫ్లాగ్‌షిప్ స్పీసీస్ కిందొస్తాయి. దీనికి గవర్నమెంట్ స్పెషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వర్మిన్. వర్మిన్ అంటే వన్స్ యూ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, యూ కెన్ కిల్ దెమ్ అన్నమాట. స్టేట్ గవర్నమెంట్స్ ఏమైనా పశువులను గానీ, ఈ మంకీస్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా పంటలు కానీ, ప్రాణాన్ని కానీ నష్టం చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్‌కి రాస్తుందన్నమాట. దాన్ని డిక్లేర్ చేయమని. ఇఫ్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ పర్మిషన్ ఇస్తే కనుక దాన్ని ఆ స్టేట్ గవర్నమెంట్ చంపొచ్చు. ఏ స్టేట్‌లో అయితే పర్మిషన్ ఇచ్చారో, ఏ జియోగ్రాఫికల్ ఏరియాతో పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే దాన్ని చంపే హక్కుంది. పక్క స్టేట్‌కి పర్మిషన్ వచ్చింది కదా అని మనం చేయడానికి లేదన్నమాట. సో, రైట్ టు కిల్ ఇన్ ఎ స్పెసిఫిక్ లొకేషన్ ఆర్ స్పెసిఫిక్ స్టేట్ ఆర్ స్పెసిఫిక్ ఏరియా. ఎగ్జాంపుల్ వైల్డ్ బోర్, తమిళనాడు, ఉత్తరాఖండ్ ఆర్ రీసస్ మంకీస్, హిమాచల్ ప్రదేశ్, బీహార్. సో, వర్మిన్ స్పీషీస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 5 కింద వర్మిన్స్‌ని గుర్తిస్తారు. నెక్స్ట్ అంబ్రెల్లా స్పీషీస్. అంటే ఒక రీజియన్ తీసుకొని, ఆ రీజియన్‌లో ఆ ఏరియా మొత్తాన్ని కాపాడతారనమాట. అంబ్రెల్లా స్పీషీస్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ రీజన్ కాల్డ్ అమూర్ ఇన్ రష్యా. అంబ్రెల్లా స్పీషీస్ అంటే ఆ రీజియన్ మొత్తాన్ని ఐడెంటిఫై చేసి బయోడైవర్సిటీని కన్జర్వ్ చేస్తారు. ఒక్క స్పీషీస్‌ని ప్రొటెక్ట్ చేస్తే అక్కడున్న అన్ని స్పీషీస్ కూడా ప్రొటెక్ట్ అవుతాయి. అంబ్రెల్లా స్పీషీస్‌లో ఆ ఒక్క స్పీషీస్ కోసం చేసినా సరే అక్కడున్న ఏరియా మొత్తం ప్రొటెక్ట్ అవుద్ది. కాబట్టే అమూర్ అనే ఏరియా ఎగ్జాంపుల్ రష్యా అమూర్ అన్నమాట. తర్వాత కీస్టోన్ స్పీషీస్. కీస్టోన్ స్పీషీస్ అంటే పర్టిక్యులర్ స్పీషీస్‌ని ప్రొటెక్ట్ చేయటం. ఆ స్పీషీస్ పెరగటం వల్ల, తగ్గటం వల్ల ఎన్విరాన్మెంట్‌లో ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ ఇవన్నీ గూడా హెచ్చుతగ్గులవుతుంటాయి. మార్పులు జరుగుతుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎకలాజికల్ ఇంబాలెన్సెస్ అవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లయన్స్ ఉన్నాయి. లయన్స్ డీర్స్‌ని తింటాయనుకోండి. లయన్స్ తగ్గిపోతే డీర్స్ పెరిగిపోతాయి. దాంతో డీర్స్ తినే గడ్డి ఎక్కువ పెరిగిపోద్దనమాట. ఫుడ్ చైన్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయిపోద్దనమాట. సో, దీన్నే కీస్టోన్ స్పీషీస్ అంటారు. ఒక స్పీషీస్ పెరగటం, తగ్గటం వల్ల ఎకలాజికల్ ఇంబాలెన్స్ వస్తది. తర్వాత ఇండికేటర్ స్పీషీస్. అంటే ఒక ఎకలాజికల్ చేంజ్ అవుతుంటే, ఇండికేటర్ స్పీషీస్‌ని బట్టి మనం ఆ ఎకలాజికల్‌గా మార్పుల్ని కనిపెట్టొచ్చనమాట. ఒక ఎకలాజికల్ ఆర్ ఎకాలజీ సిస్టమ్‌లో మార్పులొస్తుంటే ఎకో సిస్టమ్‌లో ఆ ఇండికేటర్ స్పీషీస్‌లో వచ్చే మార్పులను బట్టి మనం ఎకో సిస్టమ్‌లో వచ్చే చేంజెస్‌ని ఇండికేట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఒక స్పీషీస్‌ని బట్టి ఆ ఎకో సిస్టమ్‌లో వచ్చే చేంజెస్ మనకు తెలుస్తుంటే దాన్నే ఇండికేటర్ స్పీషీస్ అంటారు. తర్వాత ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్. నాన్ నేటివ్ అంటే ఆ ప్రాంతానికి చెందినవి కాదు. బయట ప్రాంతాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కొచ్చి వేరే వాటిని హార్మ్‌ఫుల్ చేసేవన్నమాట. ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్. మ్యాన్ మేడ్ గాని, నేచురల్‌లో గాని. ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ 2 రకాలు రావచ్చు. మనుషుల ద్వారా అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఆఫ్ వేరియస్ యానిమల్స్, ట్రీస్ వీటి వల్ల ఆర్ నేచర్ ద్వారా కూడా రావచ్చన్నమాట ఒక్కోసారి. తర్వాత ఫౌండేషన్ స్పీషీస్. ఫౌండేషన్ స్పీషీస్ రిఫర్స్ టు ద స్పీషీస్ దట్ క్రియేట్స్ ఆర్ మెయింటైన్స్ అన్ ఎకోసిస్టమ్ విచ్ హావ్ స్ట్రాంగ్ రోల్ ఇన్ స్ట్రక్చరింగ్ ద కమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ కోరల్స్ ఉన్నాయనుకోండి. ఒక ప్రాంతంలో కోరల్స్ ఉంటే దానిలో రీఫ్ ఫార్మ్ అవటం, అక్కడ బయోడైవర్సిటీ, అక్కడ స్పెసిఫిక్ ఎకోసిస్టమ్ ఫార్మ్ అవటం ఇవన్నీ జరుగుతాయి. సో, కోరల్స్ ఇక్కడ ఫౌండేషన్ స్పీషీస్ అన్నమాట. సో, దాన్ని బట్టి మిగతా అంతా స్పీషీస్ గ్రో అవుతాయి. దాన్ని ఫౌండేషన్ స్పీషీస్ అంటారు. సో, ఇలా పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఎన్విరాన్మెంట్‌లో. దాంతో పాటు ఎన్విరాన్మెంట్ ఎన్‌సీఈఆర్‌టీస్‌లో, ఐసీఎస్ఈ బుక్స్‌లో ఉండే టెర్మినాలజీ, ఇండెక్సెస్, గ్లోసరీ బాగా చూసుకోవాలి. ఆ గ్లోసరీలోనే
ప్రతి సంవత్సరం 1 ఆర్ 2 పాయింట్స్ క్వెషన్స్‌గా వస్తాయి. ఉదాహరణకి ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి? ఎకలాజికల్ నిష్ అంటే ఏంటి? ఫుడ్ చైన్ అంటే ఏంటి? ఫుడ్ వెబ్ అంటే ఏంటి? ఇలా పదాలు చాలా ఉంటాయి. సో, ఈ యొక్క గ్లాసరీ మీరు కూడా సొంతంగా మెయింటైన్ చేసుకోండి.